హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎవ్వరి చెప్పని ఒక మంచి కథ, ఆర్వేని గంగమ్మ కథని చెప్పబోతున్నా. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా మా ఊరి నుండి గ్రామస్తులంతా కలిసి ఏకంగా 7 ట్రాక్టర్లలో గుంపులు గుంపులుగా ఈ కొత్తపల్లి మెట్ట ఆర్మేని గంగమ్మ జాతరకు వచ్చేసాం. అసలు మా ఊరి వాళ్లకు ఈ గంగమ్మ అంటే ఎంతో నమ్మకమో మాటల్లో చెప్పలేం. ఇక్కడికి వచ్చి పొంగలు పెడితే మా ఊరంతా చల్లగా ఉంటుందని, ఎవరికి ఎలాంటి ఆపద కలగకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతాం. అలాగే టైంకి వానలు పడి పంటలు పండాలని, మా పాడి పశువులు కూడా పచ్చగా పాలు ఇస్తే బాగుండాలని ఆ తల్లిని వేడుకుంటాము. నైట్ జాగారం, అమ్మవారి ఆటలు, అమ్మవారిని సంతోషపెట్టడానికి మేము ఇక్కడ ఏమేమి చేసామో తెలుసా? ఇప్పుడు మనం కొత్తపల్లిమెట్ట గంగమ్మ, ఆర్వేని గంగమ్మ గుడికి రీచ్ అయ్యాము. సో వచ్చిన తర్వాత ఊరి వాళ్ళతో సహా మనం కూడా 3 జాగారం అమ్మవారి చుట్టూ తిరిగి అమ్మవారిని సంతోషపెట్టడానికి మేము ఇక్కడ ఏమేమి చేసామో తెలుసా? గంగమ్మ తల్లికి ఎంతో ఇష్టమైన గబ్బియాలు తట్టడం, అలాగే మా ఊరి ఆడవాళ్ళంతా కలిసి కబడ్డీ, ఖోఖో ఆటలు ఆడడం, ఇలా రాత్రంతా ఫుల్ హడావిడి చేస్తూ జాగారం చేసాం. ఒక నైట్ అంతా ఇక్కడే గుడి దగ్గర నిద్ర చేసి తెల్లవారుజామునే ఆడవాళ్ళంతా లైన్లో కూర్చొని భక్తితో పొంగలు పెట్టాము. ఆ తర్వాత కోళ్ళు, మేకలు కోసి బలి ఇచ్చి ఆ ఆర్మేని గంగమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకున్నాం. ఇంతకీ ఈ గంగమ్మ ఇక్కడ ఎందుకు వెలిసింది? జనాలు చెప్పుకునే ఈ పాతకాలపు, నేనైతే ఇదే మొదటిసారి రావడం మా ఊరి వాళ్ళతో కలిసి. సో నాకైతే చాలా బాగుంది. సో రాగానే మొదట అక్కడ ఉయ్యాలు ఉన్నాయి. సో ఉయ్యాలు ఊగడానికి వెళ్ళామన్నమాట. మళ్ళా నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. కానీ నేను చిన్నప్పుడు కూడా ఎప్పుడు ఇంత ఎక్కువ బయట వెళ్ళి ఇలా ఎంజాయ్ చేయడం చేయలేదు. సో ఇప్పుడు నాకు చాలా అవకాశాలు వచ్చినాయి అనిపించింది. మా ఊరాలతో ఇలా ఫుల్గా హ్యాపీగా ఆటలు ఆడడం, బాగా ఇన్వాల్వ్ అయ్యాను. చాలా సంతోషంగా ఉన్నాను. సో ఇక్కడ నేను అయిపోగానే ఊరి వాళ్ళతో కలిసి గబ్బియాలు తట్టాము. అసలు చూడండి మా వాళ్ళు ఎంత బాగా పాటలు పాడతారో.
ఇప్పటి వరకు ఎన్ని ఆటలు ఆడామో లిస్ట్ చేద్దామా? ఫస్ట్ ఉయ్యాలూగాము, నెక్స్ట్ గబ్బియాలు తట్టాను, కొంతసేపు తట్టిన తర్వాత అలసిపోయాను. తర్వాత ఇప్పుడు కబడ్డీ స్టార్ట్ అయింది. మన ఊర్లోని ఆడవాళ్ళంతా 2 బ్యాచ్లుగా డివైడ్ అయ్యారు. చిన్న పిల్లలు అంతా ఒక సైడు, కొంచెం పెద్ద ఆడవాళ్ళంతా ఇంకొక సైడ్ నిలబడి ఆట స్టార్ట్ చేసామన్నమాట కబడ్డీ. నేనైతే కబడ్డీ ఆడడం ఇదే మొదటిసారి. ఎందుకంటే ఇలా ఆటలు ఆడడం అంటే అమ్మవారికి గంగమ్మకి చాలా ఇష్టం. సో గంగమ్మని సంతృప్తి చేయడానికి మన ఆడవాళ్ళు చాలా ప్రయత్నించారు. సో అలా అమ్మవారిని సంతోషపెడుతూ వాళ్ళు సంతోషంగా ఉంటూ చాలా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ప్రతిరోజు ఎన్నో పనులతో బిజీగా ఉండే మన ఆడవాళ్ళు ఈరోజు వాళ్ళ రోజు అన్నమాట. సో అమ్మమ్మని సంతోషపెట్టడమే కాదు, వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. సో అందుకే సంవత్సరానికి 1 2 సార్లు అయినా ఎప్పుడైనా ఇలా ఊరంతా కలిసి ఇలా టెంపుల్కి వచ్చి సంతోషంగా ఉండడం అంటే చెప్పలేని మాటలు. సో మ్యాక్సిమం నేను కూడా ఎక్కడున్నా రావడానికి ట్రై చేస్తాను. అయినా మనం ఎంత ట్రై చేసినా అమ్మవారు పిలుపు ఉంటేనే మనకి అలాంటి అదృష్టం ఉంటుంది. సో నాకు అమ్మవారు పిలుపు ఉంది కాబట్టి నేను ఇక్కడికి రాగలిగాను అన్నమాట. ఇలా వచ్చి ఇలా అందరితో ఆడి పాడి అమ్మవారిని సంతోషపెట్టి అమ్మవారిని దర్శనం చేసుకొని దర్శనం చేసుకోవడం అనేది చాలా అంటే చాలా అదృష్టం. ఇలాంటి అదృష్టం అమ్మవారు ఇస్తేనే మనకి దక్కుతుంది. సో అమ్మవారి పిలుపు లేనిదే మనం ఎక్కడికి రాలేమన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక ఆంటీ వస్తుంది. ఆమె చాలా సన్నగా ఉంది, చాలా బాగా ఆడింది కబడ్డీ. ఇప్పుడు రాబోతుంది ఆమె, వస్తాను చూడండి. ఇప్పుడు నన్ను రమ్మన్నారు. సో వాళ్ళు ఏమన్నారు తెలుసా, నేను వెళ్ళగానే ఈ అమ్మాయిని అయితే ఈజీగా పట్టేయచ్చు అనేసి అనుకుంటా అన్నారు. ఇక్కడ నేను ఒక ఆమెను అంటేసాను కానీ ఆమె ఆటలో లేదంట, అందుకే 2వ సారి వెళ్ళమని చెప్పారు. సో మళ్ళా నేను వెళ్ళాను అనమాట. చూడండి, వాళ్ళందరూ ఈ అమ్మాయిని అయితే బాగా పట్టేయచ్చు అనేసి ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. సో నేను ఎలా గెలవాలని నా నుంచి ట్రై చేసి ఇక్కడ పడిపోయాను. సో అందరూ వచ్చేసినారు అనమాట, ఏమైనా తగిలిందా అనేసి. నాకేం తగలలేదని చెప్పాను అంతే. మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి నేను పోలేదు. ఇప్పుడు ఒక ఆంటీ వస్తుంది, అక్కడ వైట్ డ్రెస్ వేసుకుంది కదా, ఆ అమ్మాయి లీడ్ అనమాట. షీ ఈజ్ వెరీ యాక్టివ్, చాలా యాక్టివ్గా ఉంటుంది. చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకసారి పట్టంగానే ట్రై చేయొద్దండి, వదిలేయండి, మళ్ళీ ఇది మట్టి కదా పడిపోతారు, ఒకసారి తాకేస్తానే పారిపోవడానికి ట్రై చేయొద్దండి అనేసి చెప్పుకున్నారు. సో ఇప్పుడు చంగమ్మ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన ఈ అమ్మాయి అనమాట. ఈ అమ్మాయి చాలా బాగా ఆడుతుంది, చాలా యాక్టివ్. నిజంగా షీఈ్ వెరీ యాక్టివ్. ఆమె స్టేట్ లెవెల్లోనూ నేషనల్ లెవెల్లోనూ కానీ ట్రై చేయొచ్చు, కబడ్డీ కానీ ఖోఖో కానీ. అసలు ఆ అమ్మాయిని ఎవరు పట్టలేరు, ఓడించలేరు అనమాట. అలా అనిపించింది నాకు. షీఈ్ వెరీ టాలెంటెడ్. ఐ ఫీల్ షీ కెన్ ట్రై ఇన్ స్టేట్ లెవెల్ ఆర్ నేషనల్ లెవెల్. సీ హౌ మచ్ షీ ఈజ్ యాక్టివ్. ఇప్పుడు మన సోనీ వెళ్ళబోతుంది చూడండి, ఎందుకంటే అందరూ వెళ్ళిపోయినారు, నెక్స్ట్ సోనీనే పంపించామన్నమాట. చూడండి, తాకేసి వచ్చేసింది.
అవతల నుంచి ఒక ఆంటీ వచ్చింది. ఇప్పుడు మన టీం లీడ్ నాగరత్న వెళ్ళింది ఆట ఆడడానికి. ఇప్పుడు ఒక ఆంటీ వస్తాను చూడండి. ఈ ఆంటీ అండి సూపర్, చూడండి యాక్టింగ్, చూడండి హౌ షీ ఈస్ యాక్టింగ్ నైస్లీ. నిజంగా చాలా సన్నగా ఉంది కదా, చాలా బాగా యాక్టివ్గా ఆడుతా ఉంది. ఆమె ఏజ్ ఎంత ఎక్కువ ఉన్నా చూడండి, ఇప్పటికి చాలా అంటే చాలా హుషారుగా ఉంటుంది. భావనను పంపించాము. ఇప్పుడు చూడండి భావన వెళ్ళింది, భావనను పట్టేసినాక చూడండి ఎత్తుకోనేసి మరి వీడియో ముందుకు వచ్చి వీడియో తీయండి అన్నారు. నౌ లెట్స్ అందుకే అనమాట పెద్దోళ్ళు చిన్న. సో ఈ కుండాటికి రన్నింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ కూర్చొని కాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. కొద్దిసేపు ఆడాము, రన్నింగ్ అనేది చేయాలి కదా. ఆ అమ్మాయి మాత్రం చాలా బాగా చేసేది. ఆ అమ్మాయిని అంటాలన్నా రన్నింగ్ చేసాను. అమ్మాయి పేరు నాకు కరెక్ట్గా తెలీదు, అందుకనే వైట్ డ్రెస్ అని మెన్షన్ చేశాను. చూడండి ఆ అమ్మాయిని పట్టడం చాలా కష్టము, ఎలా తప్పించుకునేస్తుంది, చాలా బాగా రన్ చేస్తుంది. అన్ని గేమ్స్ లో కూడా షీఈస్ వెరీ యాక్టివ్. రియల్లీ ఐ లైక్ హర్. బట్ see how much she is active, how much fastly she will run, and she is talented, brilliant also. See how she is running. Others see that lady is not going now. She ఆమె కోకో చెప్పింది కానీ ఆమె పోవడం లేదు. అమ్మాయి చూడు ఇంకా ఎంతసేపు అన్నా రన్ చేస్తుంది. చూసారా ఎంత బాగా ఆడుతా ఉందో. ఇంకా ఎవరు పట్టలేకపోతా అన్నారు. చూడు మధ్యలో వెళ్ళి అంటేసింది, అది రాంగ్ అనమాట. సో అందుకనే షీఈస్ కంటిన్యూయింగ్ స్టిల్. ఇప్పుడు ఆ ఆంటీ వెళ్ళిపోతుంది, నేను వచ్చాను అనమాట. ఫస్ట్ టైం నేను ఆడలేక వేరే వాళ్ళని లేపాను అనమాట, అంటే బాగుంది. ఇంకా అమ్మాయి అవుటే అవ్వలేదు, చూడండి ఎంత బాగా ఆడుతూ ఉందో. అంటే ఏమీ తెలియని వాళ్ళ మధ్యలో అమ్మాయి ఆడడం వల్ల ఏమన్నా బాగా ఆడుతూ ఉంది అనిపిస్తుంది ఏమో, నాకు తెలియదు కానీ. బట్ షీ ఈజ్ వెరీ యాక్టివ్ అండ్ షీ రన్స్ వెరీ వెల్. షీ డిడ్ ఎవ్రీథింగ్ నైస్. అలా నేను కూర్చొని కొంచెం నాకు కాళ్ళ నొప్పులు కూడా వచ్చాయి. ఎలా దేవుడా ఈ గేమ్ నుంచి ఎస్కేప్ అవ్వడం అనుకున్నాను, కానీ ఒకరి మధ్యలో వెళ్ళిపోతే గేమ్ స్పాయిల్ అవుతుంది కదా అని కాళ్ళ నొప్పులైనా కూడా కూర్చున్నాను. కొంతసేపు చూసి నా తర్వాత నా వల్ల కాకుండా ప్లే చేశాను. చూడు అమ్మాయిల వల్ల అలసిపోయిన రన్నింగ్ చేసే వాళ్ళు లేరని ఆ అబ్బాయిని కూడా పిలిచాం అనమాట. చిన్నపిల్లడు బాగా పరిగెత్తాడు కదా అనేసి. అంటేసింది, అవుట్ అయిపోయినాడు. నేను చూడ నన్ను లేకపోతే పక్కన వాళ్ళు వెంటనే లేపేశాను, ఎందుకంటే మనకు తెలిసిన పనులే చేయాలి కదా. చూసి ఆనందపడతా అన్నాను, అదే నాకు తెలిసిన పని. చూడండి నా తంటాలు కాళ్ళ నొప్పులకి కూర్చోలేక. ఇప్పుడు నేను వెళ్ళాను అనమాట. నన్ను చూడు రన్నింగ్లో ఒక 10 secondsకి అవుట్ అయిపోయినాను నేను. అవుట్, ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ గేమ్. సో మళ్ళీ ఇంకోసారి ట్రై చేయమన్నారు, అందుకే మళ్ళీ రన్ చేశాను అనమాట. ఆ అమ్మాయిని పట్టడం. ఇలా పొద్దున 3 గంటల వరకు ఆటలు ఆడి పాటలు పాడి అలసిపోయాను. ఇంకా నిద్రపోకపోతే మార్నింగ్ లేచి దేవుని దర్శనం చేసుకోలేననేసి నేనైతే నిద్రపోవడానికి వెళ్ళిపోయాను. కానీ మా ఊరి ఆడవాళ్ళు
వేపాకులు ఎత్తుకుని ఆ అమ్మవారి కోసం ఆటలాడుతూ ఉన్నారు. నిద్ర 6 గంటలకు లేచే కొద్దికి, నేను లేచే కొద్దికి అందరూ పొంగళ్ళు పెట్టేస్తా ఉన్నారు. ఇప్పుడు మనం ఆరవేణి గంగమ్మ ఎలా అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు అమ్మవారికి అభిషేకం చేయబోతా అన్నారు. సో అభిషేకం కూడా మనం అందరం చూసేద్దామా. సో ఇప్పుడు చూడండి, అందరూ అక్కడే గుడి. యాక్చువల్గా గుడి అనేది కన్స్ట్రక్షన్లో ఉంది. ఒక 2-3 ఇయర్స్గా ఉందంట కన్స్ట్రక్షన్లో. సో కన్స్ట్రక్షన్ లేదని చెప్పేసి అమ్మవారిని ఆ చిన్న గుడిలో పెట్టున్నారు. ప్రజెంట్ చూడండి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, కానీ ప్రజెంట్ వచ్చి అమ్మవారిని చిన్న గుడిలో పెట్టారు. అందుకే ఏమో మనకి దర్శనం చాలా బాగా జరిగింది. అలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి. ఇప్పుడు అమ్మవారు ఆ ఇంట్లో ఉన్నారనమాట. ఎందుకంటే ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడే పెడతారంట. సో లెట్స్ సీ, అమ్మవారి దర్శనం మనం చూసుకున్నాము. పాలాభిషేకం చేసే ముందు ఇదనమాట. ఇంకా అమ్మవారికి అభిషేకం చేయబోతారు. మన ఊరి నుంచి అభిషేకం కావాల్సినవన్నీ గ్రామ పెద్దలు అనే పంపించారనమాట. అభిషేకం కూడా మన ఊరి తరపునే జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు మనం కథ విందాం. ఆ లోపల అభిషేకం పూర్తవుతుంది. అందరూ చెప్పుకునే అసలు పల్లెటూరు కథ తెలుసుకుందాము. వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని ఒక పాలెగాడు పాలించేవాడు. వాడు పరమ నీచుడు, కామాంధుడు. వాడు ఎలాంటి దారుణమైన రూలు పెట్టేవాడంటే, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఏ పేద ఇంటి ఆడపిల్లకు పెళ్ళైనా పెళ్ళి కొడుకుతో కాపురానికి వెళ్లే ముందు మొదటి రాత్రి ఆ పాలెగాడు గదిలోనే గడపాలనే దారుణమైన శాసనం చేశాడు. వాడి భయంతో ఆడబిడ్డలు నిత్యం నరకం చూస్తూ ఏడ్చేవారనమాట. వారి కన్నీరు తుడవడానికి సాక్షాత్తు ఆ ఆదిశక్తి ఈ భూమి మీద తిరుపతి పక్కనున్న అవిలాల గ్రామంలో ఒక సాధారణ కాపురస్తుల ఇంట్లో ఆడపిల్లగా పుట్టింది. ఆ పాపకు తల్లిదండ్రులు పెట్టిన పేరే గంగమ్మ. మన వెంకటేశ్వర స్వామి కంటే ముందే ఆయనకు చిన్న చెల్లెలిగా ఈమె పుట్టిందట. గంగమ్మ పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమె అందాన్ని చూసి ఆ పాలెగాడు కన్నె ఆమెపై పడింది. వాడు గంగమ్మను బంధించాలని చెయ్యి వేయబోయాడు. అంతే, ఒక్కసారిగా పిడుగులు పడి ఆ పల్లెటూరు పిల్లే సాక్షాత్తు ఉగ్ర కాళికాదేవిలా మారి తన భయంకరమైన విశ్వరూపాన్ని చూపించింది. ఆ రూపాన్ని చూసి భయపడిపోయిన ఆ పాలిగాడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయి ఎవ్వరికీ దొరకకుండా దట్టమైన అడవుల్లో దాక్కున్నాడు. వాడు లోపల దాక్కుంటే చంపడం కుదరదు కదా. అందుకే వాడిని బయటకు రప్పించడానికి గంగమ్మ ఒక ఉపాయం వేసింది. 7 రోజుల పాటు రోజుకో వింత వేషం వేస్తూ వీధుల్లో తిరిగింది. బైరాగి, పాములవాడు, గొల్లబామ, కోమటి వేషాలు వేస్తూ ఆ పాలిగాన్ని, వాడి వంశాన్ని బూతులు తిడుతూ రెచ్చగొట్టింది. ఆఖరి రోజున గంగమ్మ దొరగారి మంత్రి వేషం వేసి గుర్రంపై గంభీరంగా వచ్చింది. గుహలో దాక్కున్న పాలెగాడు తనను రక్షించడానికి ఎవరో పెద్ద దొర వచ్చాడనుకొని మోసపోయి బయటకు వచ్చాడు. వాడు అలా బయటకు రాగానే గంగమ్మ తన కత్తితో వాడి తల నరికి పారేసింది. ఇప్పుడు హరిమేని గంగమ్మ పేరు ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుందాము. ఆ పాలెగాన్ని చంపేటప్పుడు అమ్మవారు భయంకరమైన కోపంతో ఉంది. ఆ ఉగ్రాన్ని చల్లబరచడానికి భక్తులంతా చద్ది అన్నం, రాగి అంబల్లి, పొంగలు నైవేద్యంగా పెట్టారు. అలా దుష్ట శిక్షణ చేశాక
ఆమె ఈ కొత్తపల్లి మిట్ట పరిసరాల్లోని అడవి ప్రాంతంలో స్థిరపడిపోయింది. మన లోకల్ భాషలో అరిమాను లేదా అరిమేని అంటే దట్టమైన చెట్ల గుంపు లేదా అడవి అని అర్థం. అలా అడవిలో వెలిసినందుకే ఆమెను అరిమేని గంగమ్మ అంటారు. నాడు అమ్మవారి కోపాన్ని చల్లబరచడానికి పొంగలు పెట్టినట్టే ఈరోజు మా ఊరి వాళ్ళమంతా ట్రాక్టర్లలో వచ్చి రాత్రంతా జాగారి దేవుని తీసుకున్నాము. కోసి చూస్తున్నారు కదా, ఇది మన ఊరు నుంచి వచ్చిన పసుపు కుంకుమలు అనమాట. ప్రతి ఇంటి నుంచి పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క అన్ని తెస్తారు. అందరి దగ్గర గ్యాదర్ చేసి ఇలా అమ్మవారికి సమర్పించామన్నమాట. మళ్ళా మార్నింగ్లో కూడా గబ్బియాలు అనేది స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే అమ్మవారికి ఆనందం, డిఫరెంట్ వేషాలు వేయడం కానీ ఇవంతా ఇష్టం కదా. అందుకే ఇప్పుడు కూడా ప్రతి ఏటా తిరుపతిలో కానీ ఎక్కడైనా గంగమ్మ జాతర జరుపుతూ సో మనము డిఫరెంట్ ప్రతి ఒక్కరూ ఎందుకు వింత వేషాలు వేస్తారంటే బైరాగి, పాములవాడు అంటే అమ్మ కూడా అలాంటి వేషాలు వేసి ఆ రాజుని చంపింది కదా. అందుకనే ఆ అమ్మకి ఇష్టమైన పనులు చేయడానికి గంగమ్మ జాతర రోజు మనము ఇలాంటి డిఫరెంట్ వేషాలు వేసి ఆటలాడి పాటలు పాడి నైవేద్యాలు పెట్టి పసుపు కుంకుమలు ఇచ్చి అమ్మను సంతృప్తి చెందితే మన ఊరు కూడా చల్లగా ఉండాలని, వానలు బాగా పడాలని, ఊరంతా ఆరోగ్యంగా ఉండి పాడి పంటలు బాగా పండాలని, పశువులు చల్లగా ఉండాలని మనము ఇలాంటి జాతర అనేది ప్రతి ఏటా ఆనవాయితీగా చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చూడండి, మన ఊరు నుంచి వచ్చిన ప్రతి ఇంట చీర. సో ప్రతి ఇంట ప్రతి ఒక్కరు ఒక్కొక్క చీర అనేది అమ్మవారికి పెడతారనమాట. చూడండి ఎన్ని చీరలు వచ్చాయో. ఇలా అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, పూలు సమర్పించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని తర్వాత నెక్స్ట్ ఇంటికి వచ్చేసాం అన్నమాట.